నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్ వంటి బ్లూషిప్ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ సూచీలు బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. అలాగే ఏంటంటే బుధవారం సెన్సెక్స్ 889 పాయింట్ల ప్లస్ అయితే నిఫ్టీ 265 పాయింట్లు ప్లస్ అయింది. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, ఈరోజు ఎటువంటి సూచనలు సలహాలు తీసుకుని జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ప్రైమ్ 9 మా ఇన్వెస్టర్స్ కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని లైవ్ ప్రసారం చేస్తోంది. సో ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు ఈరోజు స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి, అలాగే బ్లూటూత్లో మాట్లాడవద్దు, ఓన్లీ మొబైల్లో మాట్లాడండి, స్పెల్లింగ్ చెప్పండి. మరోరు ఏంటంటే మీరు టీవీలో మాట్లాడలేదు అంటున్నారు కానీ స్టిల్ మాట్లాడుతుండడం వల్ల కట్ అయిపోతుంది మీకు, అందువల్ల మీరు కరెక్ట్గా సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఎనలిస్ట్ గారు. సో వారి విజ్ఞప్తి మీద తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేసి మాట్లాడండి. సో 2 స్టాక్స్ మాత్రమే అడగండి. సో ఏంటంటే టెలిఫోన్ కాల్స్ తీసుకుంటాము, అలాగంటే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాము. సో సమయాన్ని బట్టి 2 కూడా బ్యాలెన్స్ చేసి తీసుకుంటాం. దయచేసి మాకు సహకరించాలని కోరుతూ మరి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలింపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ వెల్కమ్ టు ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, మరి నిన్న మార్కెట్స్ ప్లస్లో ఉన్నాయి, మరి ఈవేళ ఎలా ఉండబోతున్నాయి ఏంటి? అంటే గిఫ్ట్ నిఫ్టీ మైనస్ చూపిస్తోంది 64 పాయింట్స్. అంటే కింద నుంచి బాగా పెరిగింది కదా, సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కన్సిస్టెంట్ గా వన్ సైడ్ ఉంటే ఎవరికైనా ఇబ్బంది. సో ఎప్పుడైనా సరే కొత్త నీరు రావాలంటే మార్కెట్ కొంచెం రీట్రేస్మెంట్ అవుతూ ప్రాఫిట్ బుకింగ్ అవుతే మళ్ళీ మనకు కూడా ధైర్యం వస్తుంది కొనడానికి. ఒక స్క్రిప్ట్ కంటిన్యూస్ గా పెరిగితే ఎక్కడ కొనాలా, ఎక్కడ అమ్మాలా. సో అందుకనే కొంచెం రీట్రేస్మెంట్ అవుతుందంటే ప్రాఫిట్ బుకింగ్ రీట్రేస్మెంట్ ఉంటాయి కాబట్టి కొంచెం కిందకు వస్తే మళ్ళీ కొనుక్కుందాం, అమ్మేసి మళ్ళీ కొనుక్కుందాం అనేవాళ్ళు, కొత్త నీరు వచ్చి కింద కొనుక్కుందాం, తగ్గింది కదా రేంజ్ బౌండ్ లో లోవర్కి వచ్చింది అని. ఎందుకంటే ఫెడ్ మొత్తానికి స్టేటస్ క్యూ పెట్టిందండి. సో కామెంట్స్ కూడా అంత నెగిటివ్ గా, అంటే నెక్స్ట్ కొంచెం ఇదిగానే, అంత పాజిటివ్ గా కాదు, అంత నెగిటివ్ గా కాదు. సో వాళ్ళు నెక్స్ట్ తగ్గిస్తారా పెంచుతారా అనేది అంత క్లారిటీగా ఏం చెప్పలేదు. కానీ మొత్తానికి ఇప్పుడైతే స్టేటస్ క్యూ పెంచారు. అంటే యాక్చువల్గా తగ్గించాల్సింది, తగ్గిస్తారనుకుంటే ఒక రకంగా చూస్తే మధ్యలో పెంచుతారని మళ్ళీ తగ్గిస్తారని ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వాళ్ళకి అనుకున్న దానికంటే తగ్గింది. సో మనది కొంచెం పెరిగితే వాళ్ళది కొంచెం తగ్గింది, కానీ వాళ్ళ ఫెడ్ దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉంది. మన ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మన దాంట్లోనే ఉన్నాం, ఆ రేంజ్ లో ఉన్నాం కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. సో అయినా మన డేటా మీద పెద్ద మనమేం ఆధారపడ్డాం, వాళ్ళు ఆధారపడ్డట్టు మన డేటా మీద 80% చూడం. ఇప్పుడు చూస్తే వరల్డ్ మార్కెట్, యుఎస్ మార్కెట్స్ అన్ని డౌ జోన్స్ ప్లస్ లో ఉందండి, నాస్డాక్ 433 పాయింట్స్ మైనస్ లో ఉంది, యూరోపియన్ మిక్స్ ఉంది, గిఫ్ట్ నిఫ్టీ 65 పాయింట్స్ కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయ్యే అవకాశాలు ఉంది. మళ్ళీ క్రూడ్ 79కి వెళ్ళిందండి, అదే మెయిన్. సారీ 87 అట్లా వచ్చి నిన్న మార్నింగ్ 82 ఉంది, దాని నుంచి మళ్ళీ 87కి వచ్చి మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత నైట్ 89 అయిపోయింది. సో 89 దగ్గర అది కొంచెం పెరిగింది కాబట్టి మార్కెట్ కొంచెం తగ్గచ్చు అనేది, అంటే కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రెండింగ్ పాజిటివ్ ఉంది, మళ్ళీ లాంగ్ ట్రెండింగ్ పాజిటివ్ ఉంది, కొంచెం డౌన్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. చూద్దాం, లెటర్స్ మళ్ళీ. ఎందుకంటే ఇరాన్ మళ్ళీ స్ట్రైక్ చేసింది, సో సౌదీ అరేబియా మీద స్ట్రైక్ చేసింది. సో డెఫినెట్ గా మరి ఫ్లేర్ అప్ అవుతుంది కదా, సో రిటాలియేషన్ అవుతుంది, ఆయనేమో ఆగట్లేదు. సో యుద్ధం అనేది మనం అనుకున్న ప్రకారమే అది మన రష్యా యుక్రెయిన్ యుద్ధం లాగే అయిపోద్ది, ఇది కూడా ఒక సైడ్ అయిపోద్ది అనమాట. పోను ఎందుకంటే వాళ్ళు ఈగోస్ ఎవరు తగ్గించుకోరు, అది కంటిన్యూస్ అవుద్ది. సో గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేసేటట్టు రష్యా యుక్రెయిన్ ఎలా ఉందో అలా అయిపోద్దేమో అనిపిస్తుంది. మనకి మెయిన్ క్రూడ్ కాబట్టి, క్రూడ్ కనుక బ్యాలెన్సింగ్ ఉంటే మనకేం ఇబ్బంది లేదు. ఎప్పుడైతే క్రూడ్ పెరుగుతుందో మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవాళ కూడా ఎవరైనా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ క్రూడ్ కూడా చూడండి, చూస్తే అది తగ్గుతుందంటే ఓకే, మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి కొంచెం తీసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. లేదా క్రూడ్ కొంచెం పెరుగుతూ ఉంటే 91, 92 పెరుగుతుందంటే మార్కెట్ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ సార్. సో సార్ కాలర్స్ అండి, బసవయ్య గారు తెనాలి నుండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి. సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి. వెరీ గుడ్ కంపెనీ, నో డౌట్ ఎట్ ఆల్. 313 ఉంది, 6.53% పెరిగింది, మీకు బ్రేక్అవుట్ అయిందండి, తీసుకోవచ్చు. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు, హ్యాపీగా తీసుకోవచ్చు.
ఫార్మా సెక్టర్ ఇంకా ముందు కూడా బాగా ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పడేటప్పుడు కూడా పెద్ద పడలే చూడండి, 3 to 4% పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఆయన 200%, 28 నుంచి 29 నుంచి 100%, 29 నుంచి 200% అని చెబుతున్నాడు. అయినా కానీ ఫార్మా సెక్టర్ ఆయన సంగతి అంటే తెలుసుకున్నట్టుంది. ఆ సెక్టర్ డెఫినెట్ గా ఇది నిలబడదు, కోర్టులో నిలబడదు, కోర్టు కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, స్టాట్యూట్ కాదు, అందుకనే పడట్లేదు పెద్దగా. సో డెఫినెట్ గా కోర్టు కొట్టేస్తుంది, మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఫార్మా ఫ్యూచర్ లో బాగా పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. ఇది కూడా మీకు లాంగ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేసుకోండి సార్. రైట్ సార్. సార్ మరొకళ్ళండి, వెంకటేష్ గారండి. సార్ గుడ్ మార్నింగ్, ఘంటసాల నుండి. నమస్తే సార్, చెప్పండి. కెనరా బ్యాంక్ 108 ఉందండి, యూకో బ్యాంక్ 38-40 ఉంది. ఈ రెండు బ్యాంకులు ఉంచుకోవచ్చా? ఏంటి యూకో బ్యాంక్ పెరగట్లేదు, ఈ రెండు గురించి చెప్పండి. ఛార్జింగ్ ప్రైస్ అంతా. యూకో బ్యాంక్ 26 ఉంది సార్. యూకో బ్యాంక్ కొంచెం మూవ్మెంట్ తక్కువే, జనరల్ గా డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది. పెద్ద మూవ్మెంట్స్ దీంట్లో ఏం రావు యూకో బ్యాంక్ లో. ఇది నేను అనుకోవటం ఫ్యూచర్ లో దేంతో దాంట్లో మెర్జ్ అయిపోద్ది. ఇప్పుడు ప్రాసెస్ కూడా మళ్ళీ చిన్నగా మళ్ళీ స్టార్ట్ చేస్తామంటున్నారు, ఎప్పుడో స్టార్ట్ చేస్తారు. సో డెఫినెట్ గా గవర్నమెంట్ 3 బ్యాంకులు అయితే ప్రైవేట్ 3 బ్యాంకులు ఉంటాయి, గవర్నమెంట్ 2 బ్యాంకులు ఉంటాయి, ప్రైవేట్ 2 బ్యాంకులు ఉంటాయి. సో ఆ రకంగా గవర్నమెంట్ ప్లాన్ ఉంది. సో ఎలా చేస్తారని చిన్నవన్నీ మెర్జ్ అయిపోతాయి. అలా ఉంచుకోవాలి అనుకుంటే అలా ఉంచుకోవచ్చు, కానీ పెద్ద యూకో బ్యాంక్ పెద్ద ఇది ఉండదు సార్. మీకు మాక్సిమం చూసినా మీకు అంటే ఎక్కువ చూస్తే హైయెస్ట్ కూడా మీకు ఎంతండి 140 రేంజ్ నుంచి ఇక్కడ డౌన్ లో ఉంది. అంటే మళ్ళీ చిన్నగా బ్యాంక్ నిఫ్టీ పెరిగితే అంతవరకు రావచ్చా అంటే మీకు 60 వరకు రావచ్చు. 65 క్రాస్ అయితే నెక్స్ట్ 105 ఉంది. సో ఆ లెవెల్ చూసుకోండి. తర్వాత కెనరా బ్యాంక్ అన్నారు మళ్ళీ 160 వస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. లాస్ట్ టైం కూడా మనం అనుకుంటే 159కి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో మళ్ళీ ఈసారి 160, ఎందుకంటే ఎక్కువ సార్లు టచ్ అయ్యి కింద పడుతున్నప్పుడు రెండోసారో మూడోసారో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈసారి 160 దాటాలి నా లెక్క ప్రకారం. సో డెఫినెట్ గా హోల్డ్ చేసుకోండి. కెనరా బ్యాంక్ కూడా బై చేయొచ్చు, ఈ రేట్ లో కూడా బై చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. బ్యాంకులు చాలా మందికి నేను చెప్పేది అదే, తొందరపడి ప్రాఫిట్ లో ఉన్న ఏదైనా కొనుక్కోవాలన్న మంచి మూమెంట్ ఉన్న బ్యాంకులు, కెనరా బ్యాంకు, ఇప్పుడు కొన్ని బ్యాంకులు ఉంటాయి కదా, అలాంటి బ్యాంకులు కొనుక్కోవచ్చు. అంటే మేము చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, జనరల్ మీరు అడిగిందని చెప్పొచ్చు. అందుకని బ్యాంకులు, మంచి బ్యాంకులు అమ్మొద్దు, ఎట్టి పరిస్థితిలో హోల్డ్ చేసుకోండి. లేదు చిన్న బ్యాంక్, యూకో బ్యాంక్ ఇట్లాంటివన్నీ కొంచెం పెరగాలంటే మీకు ఆ లెవెల్స్ చూసుకోండి. ఎస్ సార్. సో సార్ చాట్ బాక్స్ అండి, లోకేష్ గారు అండి. సార్ టాటా మోటార్స్ టీఎంవిసి యావరేజ్ 220లో ఉన్నాయి. కోల్ ఇండియా ఏంటంటే ఎంట్రీ ప్రైస్ కావాలి. టాటా మోటార్స్ టీఎంసీబీ కమర్షియల్ వెహికల్ హోల్డ్ చేసుకోండి, ఏం డౌట్ లేదు. 1000 అవుద్ది లాంగ్ టర్మ్ లో. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఈవీలో బాగా, తర్వాత బాగా పెరుగుద్ది అంటున్నాం. నెక్స్ట్ 5 years తర్వాత ఇంకా ఈవీ సేల్స్ కూడా చిన్నగా పెరుగుతోంది. సో డెఫినెట్ గా నెక్స్ట్ 3 to 5 years తర్వాత 3 years తర్వాత కొంచెం ఇంకా రావచ్చు. 5 years తర్వాత పూర్తిగా కొంచెం ఎక్కువ సేల్స్ అయ్యే అవకాశం ఉన్నాయి, హోల్డ్ చేసుకోండి. టాటా మోటార్స్ అని ఇంకోటి ఏంటండి సార్, ఏంటంటే ఇంకోటి కోల్ ఇండియా అండి. కోల్ ఇండియా ఎంట్రీ ప్రైస్ అడిగారు. కోల్ ఇండియా, కోల్ ఇండియా వచ్చేసి మీకు 410 ఉంది సార్. ఇది న్యూట్రల్ ఉంది. మీకు ఇది కొంచెం డౌన్ అయింది, డౌన్ అయ్యి సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే మీకు కొంచెం సపోర్ట్ తీసుకొని లేచిందో 418 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి సార్, అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎంతవరకు రావచ్చు అని అనుకుంటే మనం ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మీకు 480 దాకా ఉంది రెసిస్టెన్స్. ఫస్ట్ రెసిస్టెన్స్ 480 దాకా, అంతవరకు రావచ్చు. రైట్ సార్. వీరశేఖర్ గారండి, ఈఐఈఎల్ బయింగ్ ప్రైస్ 227లో ఉంది, హోల్డర్ ఎగ్జిట్ టార్గెట్ ఏంటి? 216 ఉంది సార్. కొంచెం డౌన్ అవుతుంది, కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఎక్కడంటే 210 కట్ అయితే ఇంకా కిందకు రావచ్చు. ఎక్కడికి రావచ్చు అంటే 180 వరకు ఉంది. ప్రస్తుతం అయితే 240 నుంచి డౌన్ అవుతుంది సార్. సార్ చెప్పండి. ఓకే సార్. రైట్ సార్. కాలర్స్ అండి, గౌరీ శంకర్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి, ప్రభు గారు మీకు నమస్కారం సార్. నమస్తే సార్, మాట్లాడుతున్నాను సార్. నా దగ్గర హెచ్ఎఫ్ఎల్, బజాజ్ హెచ్ఎఫ్ఎల్ ఉన్నాయి 85లో. అండ్ హెచ్ఎఫ్ఎల్ 85లో ఉన్నాయి. ఐనాక్స్ గ్రీన్ శక్తి పంప్. ఐనాక్స్ గ్రీన్ ఎంతలో ఉన్నాయి సార్? 50, అరౌండ్ 55. ఓకే సార్. శక్తి పంప్స్ అండి? శక్తి పంపు 950లో ఉన్నాయి. సరే సార్, చెప్తారు అండి.
సరే. శక్తి పంప్స్ ఒక్క నిమిషం. శక్తి పంప్స్ వచ్చేసి 950 అన్నారు. 524 ఉంది. 0.94% ప్లస్ లో ఉంది. ఇది కొంచెం డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది సార్. ఎప్పుడైనా మీకు 580 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ రావచ్చు. లాంగ్ టర్మ్ కంపెనీ మంచిదే, మీకు సేల్స్ పరంగా చూసినా పర్వాలేదు, బాగానే ఉంది. సో 900 అంటారు, బాగానే పైనుంచి బాగానే తగ్గింది. కన్సిస్టెంట్ గా ఎప్పుడో మీకు 858 అంటే సెప్టెంబర్ కంటే ముందు, ఆగస్ట్ కంటే ముందు ఇంకా 1 సెకండ్ 3 years 1200 హైయెస్ట్ 1270. ఓకే, లాంగ్ టర్మ్ కి అయితే ఉంచుకోండి సార్, పర్లేదు. శక్తి పంప్స్ మళ్ళీ వచ్చే ఛాన్స్లే ఉన్నాయి. మెయిన్ అది గ్రీన్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అన్నారు. ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ డెఫినెట్ గా మీరు 183 ఉంది, 6% మైనస్ లో ఉంది. మీకు కొంచెం డౌన్ ట్రెండ్ ఉందండి. 178 కట్ అయితే 160 దాకా రావచ్చు. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ అన్ని ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్. నెక్స్ట్ 3 to 5 years తర్వాత కానీ 3 years కొంచెం మూవ్మెంట్ రావచ్చు. 5 years తర్వాత గ్రీన్ ఎనర్జీ ఫుల్ స్కేల్ గా ఉపయోగించుకున్నప్పుడు ఇది బాగా పెరిగే ఛాన్స్ ఉంటాయి ఇలాంటివన్నీ. సో ఈ కంపెనీలు బాగా పెరుగుతున్నాయంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఎలా ఉంది, ఇయర్ ఆన్ ఇయర్ ఎలా ఉంది మనం ట్రాక్ చేసుకుంటా ఉంటే దాన్ని ఎవరైతే ఫాస్ట్ ఉన్నారో, ఎవరికైతే ఎక్కువ రిజల్ట్స్ ఇస్తున్నారో, సేల్స్ ఎక్కువ అవుతుందో, ఎక్కువ మార్జిన్స్ ఎక్కువ పెరుగుతున్నాయో, ఎబిటా ఎక్కువ ఉందో అలాంటి కంపెనీలు మనం పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ స్టాక్స్ అనుకోవచ్చు. అది నెక్స్ట్ 5 years తర్వాత నుంచి మంచి మూవ్మెంట్ ఉంటాయండి. ఎస్ సార్, ఎస్ సార్. సార్ బెంగళూరు నుండి మరో కాల్ అండి, గౌరీ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. బిఎస్సి 3950 హోల్డ్ ఉందండి. హోల్డ్ చేయండి సార్ 3000. ఎందుకంటే బ్యాంక్ బిఎస్సి మళ్ళీ మధ్యలో కొంచెం తగ్గింది, కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు కొంచెం. ఎందుకంటే 3650 క్రాస్ అయినప్పుడు అవుతుంది. లాంగ్ టర్మ్ పెట్టుకోండి, మళ్ళీ 5000 6000కి వస్తుంది, మీకు ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సంవత్సరానికి 14% 15% యావరేజ్ గా వేసుకున్నా నెక్స్ట్ 10 years లో ఎక్కడ ఉంటుందండి? 2 లక్షలు అంటే 10 years కూడా పట్టదు. సో డెఫినెట్ గా అది పెరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ఇది మంచి ఇది ఉంటుంది కదా. సో లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి, మంచి మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ ఇది. చెప్పండి సార్ చెప్పండి. ఎన్సిసి 187 ఉంది, హోల్డ్ చేయాలా యావరేజ్ చేయాలా? ఏదండి? ఎన్సిసి ఎన్సిసినా? ఎన్సిసి 187 అన్నారు. 142 ఉంది. ఇది 147 క్రాస్ అయినప్పుడు అప్పుడు కొనండి సార్. ఎందుకంటే కన్సల్టేషన్ నడుస్తూ ఉంది. మీకు ఇంకా తీసుకుంటే ఇంకా కన్సల్టేషన్ పడట్లేదు, కానీ కన్సల్టేషన్ నడుస్తుంది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో అప్పుడు మీకు రావచ్చు. ఎంతవరకు చూసుకోవచ్చు అంటే మనకు లెక్క ప్రకారం హై చూసుకుంటే 205 అంటే 200 వరకు రావచ్చు. సో ఎప్పుడైతే ఈ లెవెల్ క్రాస్ అయిందో అక్కడ కొనండి సార్. అక్కడ దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత మనం ఇంకొక 6 నెలలు అట్లానే ఉందనుకోండి, మనం ఇబ్బంది పడతాం. సో అందుకని బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం యావరేజ్ చేసినా, లేకపోతే డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 20% కంటే ఎక్కువ ఉన్నప్పుడు యావరేజ్ చేసినా మంచిదని నా ఉద్దేశం. ఎస్ సార్. సో చాట్ బాక్స్ అండి, చిన్నగారు అడుగుతున్నారు సార్. సార్ క్యాప్స్టన్ సర్వీసెస్, రత్నవీర్ ప్రెక్సెన్ ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్కి ఎలా ఉంటాయి? రత్నవీర్ కొత్త సిసిఎల్ ప్రాజెక్ట్ 60% పూర్తయింది కదా, కొనుక్కోవచ్చా? ఓకే, ఒకటి ఫస్ట్ ఏంటంటే క్యాప్స్టన్ సర్వీసెస్. క్యాప్స్టన్ సర్వీసెస్ సార్, క్యాప్స్టన్ సర్వీసెస్ కొంచెం డౌన్ ఉందండి, కొంచెం ఆగండి ఫ్రెష్ అయితే. రెండోది ఏమన్నారు సార్? ఇంకోటి అంటే రత్నవీర్ ప్రెక్సన్. రత్నవీర్, ఓకే. రత్నవీర్ బ్రేక్అవుట్ అయింది, చూసాను నేను. రత్నవీర్ బ్రేక్అవుట్ అయింది. 186 ఉంది సార్, ఇది న్యూట్రల్ ఉంది నిన్న. ఇది 200కి వచ్చి కొంచెం రీట్రేస్మెంట్ అవుతోంది. మీకు కొంచెం డౌన్ అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే మళ్ళీ లాంగ్ టర్మ్, ఎందుకంటే కంపెనీ బాగానే ఉంది, రిజల్ట్స్ కూడా చూస్తే బాగానే ఉంది. సో డెఫినెట్ గా 315 పెరిగింది. జూన్ క్వార్టర్ కూడా వచ్చేసింది, జూన్ క్వార్టర్ కూడా 315 పెరిగింది. అందుకనే సపోర్ట్ తీసుకున్నట్టుంది. మళ్ళీ మీకు 350 దాకా, అంటే లాంగ్ హోల్డింగ్ అయితే 350 దాకా పెట్టవచ్చు. ఇప్పుడు 280 దాకా పెట్టుకోవచ్చు అండి, మిడ్ టర్మ్, షార్ట్ టర్మ్ టు మిడ్ టర్మ్. ఎందుకంటే స్వింగ్ ట్రేడింగ్ కాకుండా పొజిషనల్ ట్రేడింగ్ పెట్టుకోవాలి దీంట్లో. డెఫినెట్ గా ఆ లెవెల్స్ చూసుకోండి. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాసరావు గారు అండి, ఇండో ఎంఐఎం అండ్ ఎల్సిఎల్ ఎలా ఐపీఓలో వచ్చాయి, అలాట్మెంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా? 1 సెకండ్. ఇండో ఎంఐఎం ఇండో ఎంఐఎం రావట్లేదండి. ఇండో ఎల్సిఎల్ ఐపీఓ అండి, కొత్తదండి. INDO MIM. ఐపీఓ అంటే మీరు జనరల్ గా నా ఉద్దేశం ఐపీఓలు పెద్ద రావండి, ఎందుకంటే మనం అనుకునే రావు.
ఇప్పుడు వచ్చినా అది రెస్పాన్స్ తక్కువ ఉంటే ఎక్కువ వస్తాయి, రెస్పాన్స్ ఎక్కువ ఉంటే తక్కువ వస్తాయి. మనం అనుకున్న రావు. సెకండరీ మార్కెట్ లో కొనుక్కోవటం మంచిది. జనరల్ గా ఏంటంటే అప్లై చేయండి. ఇండో ఎంఐఎం అన్నారు, కొంచెం అప్లై చేయండి. వచ్చింది అనుకోండి, ఆ కంపెనీని స్టడీ చేసి లాంగ్ టర్మ్ లో ఇది ఉంచుకోవచ్చా లేదా, ఆ ప్రోడక్ట్ డిమాండ్ ఉందా లేదా, ఇవన్నీ చూడాలి. అప్పుడు మనం సెకండరీ మార్కెట్ లో కూడా ఎక్కువ చేసుకోవచ్చు అని ఉద్దేశం. ఎస్ సార్. సార్ సార్ కాలర్స్ అండి, వెంకటేష్ గారండి, నారాయణపేట. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి. 2 స్టాక్ సార్. ఒకటి నివబూపా, ఒకటి HTL నెట్వర్క్ సార్. ఎంతలో కొన్నారు? అది 30 రూపాయలకు ఉన్నా సార్ HTL. నివబూపా 90 రూపాయలకు ఉన్నా. HTL HTL నెట్వర్క్. ఎస్ ఫర్ సువెన్. STL HTL మీరు చెప్పేది? HTL సార్, HTL నెట్వర్క్. హెచ్ ఫర్ హైదరాబాద్. HTL నెట్వర్క్. ఎస్ ఫర్ సికింద్రాబాద్ సార్. STL ఎస్ ఫర్ సికింద్రాబాద్. STL నెట్వర్క్స్. ఓకే, STL నెట్వర్క్స్ 23 రూపీస్ ఉంది సార్. 3.4% మైనస్ లో ఉంది. ఇది మధ్య స్టెరిలైట్ టెక్నాలజీస్ తో డిమర్జ్ అయింది. సో మెయిన్ టెక్నాలజీ ఫోకస్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది ఐటీ మీద కూడా. సో కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది సార్. ఇది ఇంకా డౌన్ అవ్వచ్చు. మీకు 16 నుంచి పెరిగి 30 దాకా వచ్చి మళ్ళీ డౌన్ అవుతుంది. మీకు 21 కనుక కట్ అయితే ఇంకో కొంచెం కిందకి రావచ్చు. బట్ వీకే ఉంది, కొంచెం డౌన్ అవ్వచ్చు. నివబూపు అన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ 85 ఉంది సార్. ఇది 0.9% మైనస్ ఉంది. మీకు ఇది పైన హయ్యర్ సైడ్ కన్సల్టేషన్ జరుగుతుంది, ఎంత పడట్లేదు. మీకు ఎప్పుడైతే 84 కట్ అయిందో కొంచెం కిందకి రావచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ 75 ఉంది. సో హయ్యర్ సైడ్ అంటే మళ్ళీ ఇన్సూరెన్స్ ఇది అయినప్పుడు మళ్ళీ పెరుగుద్ది కాబట్టి, సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ దాని ఇది చూస్తే మీకు మార్చ్ క్వార్టర్ బ్రహ్మాండంగా ఉంది. ఈ వచ్చే క్వార్టర్ కూడా చూడండి. మేబీ ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ ఉండే, ఆ రిజల్ట్స్ బాగుందంటే మీరు ఎంటర్ కావచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. ఫ్రెష్ అండ్ గ్రేట్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. సార్ ప్రభు గారు, కృష్ణమూర్తి గారు లైన్లో ఉన్నారండి, వరంగల్ నుంచి. కృష్ణమూర్తి గారు నమస్తే. నమస్కారం, చెప్పండి కృష్ణమూర్తి గారు. ప్రభు గారు, ఒక అంటే కొంతమంది ప్రముఖ ఇన్వెస్టర్లు మీలాంటి వాళ్ళు అదాని పోర్ట్స్ ఫ్యూచర్ లో 40 to 60% పెరిగే అవకాశం అని చెప్పారు. అదొకటి. సెకండ్ ఎల్ఎన్టీ ఏ రేట్లో పై చేయమంటారు? ఎల్ఎన్టీ చిన్న వినపం సార్. చెప్పండి. యాడ్ అన్ని పోతే మాకు మిగిలే కాలాస్కు 10 నిమిషాలు మాత్రం ఉంది. కొంచెం టైం పొడిగాను సార్, దయచేసి. తప్పనిసరిగా సార్, మీ రిక్వెస్ట్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం సార్, తప్పనిసరిగాను. సార్ లార్సన్ అండ్ టూర్బో 3931 ఉంది, 2.5% పెరిగింది. మొన్నటిదాకా మిడిల్ ఈస్ట్ లో, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో చాలా ఇబ్బంది పడ్డది. అన్ని ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోయినాయి వాళ్ళకి. ఇప్పుడు కొంచెం పెరుగుతున్నాయంటే అది ఆగిపోవాలి. ఎందుకంటే ట్రంప్ ఇంకా నమ్మలేము, 100% నమ్మలేము. ఆయన మళ్ళీ ఏదో ఒకటి తెస్తాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అంటే మిడిల్ ఈస్ట్ ఆ వార్ ఆగిపోవాలి, అగ్రిమెంట్ అవ్వాలి, సైన్ అవ్వాలి. అప్పుడు కానీ మనశ్శాంతి ఉండదు. అప్పుడు కానీ ఎల్టీ బాగా పెరగదు. అంటే మిడిల్ ఈస్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. అది మెయిన్ కారణం అదే, పడిపోవడానికి కూడా కారణం అదే. అదానీ పోర్ట్స్ అనేది ఇన్కమే వాళ్ళకి, ఇక ఫర్దర్ గా వచ్చేది ఇన్కమే. మీరు అన్నది 100% రైట్. లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిగా పెరిగే ఛాన్స్లే ఉంటుంది. 1720 ఉంది, 3% మైనస్ లో ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గచ్చు. 1680 అంటే దాకా రావచ్చు. అది కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. పడుతుంది కాబట్టి లెట్ ఇట్ ఫాల్, పండివ్వండి. మన లాంగ్ టర్మ్ అన్నాం కాబట్టి కొనటానికి తొందరపడద్దు. సో డెఫినెట్ గా పడనివ్వండి. పడిన తర్వాత మనం మళ్ళీ ఎక్కడో సపోర్ట్ తీసుకొని, ఇప్పుడు అది కట్ అయితే మళ్ళీ కిందకి రావచ్చు. ఎక్కడ దాకా రావచ్చు అంటే 1550 దాకా ఉంది. అక్కడ దాకా వస్తుందా లేదా అంటే ఎక్కడ సపోర్ట్ తీసుకొని యూటర్న్ తీసుకుంటుంది, అదే మనం చూసుకుంటే అక్కడ మనం కొనుక్కున్నాం అనుకోండి, లోవర్ ప్రైస్ లో కొనుక్కుంటే మనకి మంచిది కదా. సో అందుకని కొంచెం ఆగండి సార్. రైట్ సార్. సార్ లాస్ట్ అండి, కళ్యాణ్ రెడ్డి గారండి, న్యూజెన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ టార్గెట్ ఏంటని అడుగుతున్నారు. న్యూజెన్ సాఫ్ట్వేర్ కి వాయిస్ నిన్న చెప్పాను, బ్రేక్అవుట్ అయింది అని. 6% పెరిగిందండి నిన్న, 6.6%. అందుకనే ఎవరైనా సరే మూమెంట్ టైట్ కన్సాలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయినప్పుడు హ్యూజ్ గా ఉంటుంది. ఎంత టైట్ తీసుకుందో అంత హ్యూజ్ ఉంటుంది. అంటే బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్, అది కన్ఫర్మేషన్ రావాలి. బ్రేక్అవుట్ అవుతుందని నిన్న చెప్పాను, బ్రేక్అవుట్ వస్తుందని. నిన్న ప్రోగ్రామ్ చూడండి, అది 6.6% పెరిగింది. సో ఇంకా అప్ ట్రెండ్ లోనే ఉంది. బ్రేక్అవుట్ అయింది కాబట్టి అప్ ట్రెండ్ లో ఉంది. ఎంతవరకు అంటే మనకి 800, 850, 900 దాకా పెట్టుకోవచ్చు. నో డౌట్. చాలా ఇబ్బంది పడింది డౌన్ సైడ్, ఇప్పుడే కొంచెం మూమెంట్ వచ్చింది. సో ఇప్పుడు పెరిగే ఛాన్సులు ఉన్నాయండి. రైట్ సార్.
సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.